ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ మై డియర్ ఫ్రెండ్స్. అందరికీ ఇక్కడ తావు, అందరూ సహజీవనము చేయాలి, అందరూ కలిసి మెలిసి ఉండవలే. పిరమిడ్ is the only physical symbol, it is the secular symbol, it is the most scientific symbol. Pyramid unites all religions. ఇక్కడ ఇది టెంపుల్ కాదు, మస్జిద్ కాదు, ఇది చర్చ్ కాదు, ఏది కాదు, ఇది మెడిటేషన్ కేంద్రం, ధ్యాన కేంద్రం. పిరమిడ్ is the most secular objective my dear friends. నువ్వు హిందువా, ముస్లింవా, క్రిస్టియన్, జూవా, ఆ యొక్క ప్రస్తావనే లేదు. అందరూ వచ్చు, అందరూ లేకపోతే ఎవరికి వారే. పిరమిడ్స్ ఆర్ ఫర్ మెడిటేషన్. ఆ గ్రేట్ పిరమిడ్ ఈజిప్ట్లో కైరో దగ్గర కట్టబడింది ధ్యానం కోసమే కానీ శవాలను మమ్మీస్గా చేసేయడం కోసం కాదు. ఆ తర్వాత తెలియక రాజులు తమ శరీరం మీద మోజుతో శరీరాన్ని అక్కడ పెట్టుకుని దాని మీద ఎంబామింగ్ వేసి కెమికల్స్ పెట్టి పిరమిడ్లు కూడా పెడితే ఆ ఎంబామింగ్, కెమికల్స్, పిరమిడ్ అన్ని కలిపి యాభైకి ఇప్పటిదాకా చెక్కు చెదరకుండా ఉన్నాయి ఆ శవాలు వేల సంవత్సరాలు. బికాజ్ ఆఫ్ ద ఆ కెమికల్స్ పవర్ వల్ల, ఆ పిరమిడ్ యొక్క పవర్ వల్ల. ఆ శరీరం మీద మోజు, శరీరం మీద మోజు పోగొట్టుకోండి, ఆత్మ మీద మోజు రాబట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. నెవర్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బాడీ, థింక్ ఆల్వేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ, ఆత్మ, చైతన్యము, కాన్షియస్నెస్. అందుకోసము పిరమిడ్ మెడిటేషన్. ఎక్కడైతే పిరమిడ్ లేదో అక్కడ ఒక పిరమిడ్ను ఊహించుకుని కూర్చుంటే కొంత లాభం ఉంది. పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తే ప్రత్యేకముగా 3 ఇంతలు ఎక్కువగా మనకి ఆ యొక్క విశ్వశక్తి అందింపబడుతుంది. మై డియర్ మాస్టర్స్, ప్లీజ్ రిమెంబర్, ఈ పిరమిడ్ ఎలాంటిదంటే ఒక భూతద్దం లాంటిది. అన్ని చోట్ల ఉంది, సూర్యరశ్మి ఉంది, ఆ యొక్క సోలార్ ఎనర్జీ ఉంది. కంటికి కనపడదు సోలార్ ఎనర్జీ. ఆ భూతద్దం పెడితే ఏమవుతుందంటే ఆ సోలార్ ఎనర్జీ అంతా ఫోకస్ అయ్యి ఇక్కడ కాగితం భగ్గున మండుతుంది. లేకపోతే కాగితం అలానే ఉంటుంది. ఈ సోలార్ ఎనర్జీకి కాగితం మండదు. ఉంది సోలార్ ఎనర్జీ. ఎక్కడుంది? అన్ని చోట్ల ఉంది. అలాగే కాస్మిక్ ఎనర్జీ ఈజ్ ద బేసిస్ ఫర్ సోలార్ ఎనర్జీ. కాస్మిక్ ఎనర్జీ ఈజ్ ద బేసిస్ ఫర్ మెటీరియల్ ఎనర్జీ, ఫోటానిక్ ఎనర్జీ. కనుక ఈ కాస్మిక్ ఎనర్జీ అంతటా ఉంది. దాన్ని ఒక దగ్గర కేంద్రీకరింపజేసే ఈ యొక్క అత్యద్భుతమైన కట్టడమే పిరమిడ్. పిరమిడ్ అందులో 2 వర్డ్స్ ఉన్నాయి, పైరా ప్లస్ అమిడ్. పైరా అంటే అగ్ని. అంటే ఏమిటి చూసారా? ఆ భూతత్వం పెట్టినప్పుడు ఏమవుతుంది? ఆ ఫోకస్ ఉన్నప్పుడు ఇక్కడ అగ్ని వచ్చింది. అంటే ఆ ఉన్న ఎనర్జీ త్రిగుణీకృతమై మరి ఎక్కువగా పెరిగినప్పుడు అక్కడ అగ్ని వస్తుంది. ఆ అగ్ని మధ్యలో మనం కూర్చోవాలి. పైరా అమిడ్. ఆ అగ్ని మధ్యలో కూర్చుంటే ఎక్కడైతే ఆ భూతత్వం మనం ఫోకస్ చేసిందో అక్కడ కాగితం పెడితే, కొంచెం కాగితం పక్కన పెట్టండి, అది కాదు. అలాగే కాస్మిక్ ఎనర్జీ అన్ని చోట్ల ఉంది. ఈ పిరమిడ్లో ఏమవుతుందంటే ఈ 52 degrees యాంగిల్ ఉండాలన్నమాట. నార్త్ సౌత్కి అది అలైన్ చేయాలి. ఒక కంపాస్ తీసుకుని దానికి నార్త్ సౌత్గా మనం ఒక పిరమిడ్ తయారు చేస్తే ఆ పిరమిడ్ యాంగిల్ సరిగ్గా ఉంటే 52 degrees పైన చక్కగా క్రిస్టల్ కూడా పెడితే మ్యాక్సిమం ఎనర్జీ అక్కడ కేంద్రీకృతం అవుతుంది. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్. ఆ భూతత్వం ఈ సోలార్ ఎనర్జీకి ఎలా పనిచేస్తుందో ఈ పిరమిడ్ కాస్మిక్ ఎనర్జీకి. సోలార్ ఎనర్జీ కంటికి కనపడదు, దాని ఎఫెక్ట్ కనబడుతుంది. ఆ కాగితం బగ్గును మండడం అనే ఎఫెక్ట్ కనబడుతుంది. కాస్మిక్ ఎనర్జీ యొక్క ఎఫెక్ట్ మన మీద కూర్చుని ధ్యానం చేస్తే, పిరమిడ్లో కూర్చుని ఆ పిరమిడ్ లోపల పెట్టిన నీరుని మనం రాత్రంతా ఉంచి పొద్దున తాగితే ఆ పిరమిడ్ శక్తి, ఆ కాస్మిక్ ఎనర్జీ అందులో అంతా కూడాను చేరుతుంది. పళ్ళు, ఫలాలు చక్కగా పిరమిడ్లో ఉంచితే ఆ శక్తిని తీసుకుంటాం. ఆ శక్తి ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ పళ్ళు, ఫలాలు కూడాను ఎక్కువ కాలం మనుగుతాయి. ద సీక్రెట్ పవర్ ఆఫ్ ద పిరమిడ్ బై బిల్ షుల్ అండ్ యాడ్ పెటిట్. పుస్తకం దొరికింది, చదివాను. వెంటనే నా చేతులతో 2-3 పిరమిడ్స్ చేసుకున్నాను చిన్న అట్టాలతో. అందులో ఒక యాపిల్ పెట్టాను, ఒక వంకాయ పెట్టాను, ఇంకో వంకాయ బయట పెట్టాను,
ఈ లోపల పెట్టిన వంకాయ 30 రోజులు ఉండింది, బయట పెట్టిన వంకాయ 2 రోజుల్లో కుళ్ళిపోయింది. పిరమిడ్లో కూడాను కింద నుంచి 1/3 హైట్లో సరిగా పైన కింద మ్యాక్సిమం ఉంది. దట్ ఇస్ ద కింగ్స్ ఛాంబర్ ఏరియా. ఆ కింగ్స్ ఛాంబర్ అనేది సరిగ్గా ఈ అక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. అక్కడ పడుకుంటే వెంటనే ఫిజికల్ బాడీలో నుంచి యాస్ట్రల్ బాడీ ఉంటుంది. బయట కూర్చుంటే 30 నిమిషాల్లో వచ్చే ధ్యానం పిరమిడ్లో కూర్చుంటే 5 నిమిషాల్లో. కొంతమంది అడుగుతారు ఏ మెటీరియల్తో చేయాల్సి అని చెప్పేసి. ఎనీ మెటీరియల్. అందులో ఇనుముతో చేయకూడదా, అందులో ఎలక్ట్రిసిటీ పెట్టకూడదా, లోపల ఫ్యాన్ పెట్టకూడదా, లోపల కిటికీలు పెట్టకూడదా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఒకటే ఆ యాంగిల్ మట్టుకు సరిగ్గా ఉండాలి. వీలైనంత సరిగ్గా 52 డిగ్రీస్. అంటే మామూలు రూమ్లో 90 డిగ్రీస్ వాల్ ఉంటుంది. ఈ వాల్ని ఇలా వంచాలి. ఈ 52 డిగ్రీస్ యాంగిల్ ఉంటే పిరమిడ్ అయిపోతుంది. ఎనీ మెటీరియల్, ఆర్సీసీ, ఎనీ మెటీరియల్ ఈజ్ వండర్ఫుల్ మెటీరియల్. పైన క్రిస్టల్స్, క్వార్ట్జ్ క్రిస్టల్స్, ఎనీ క్రిస్టల్. కనుక ఆ క్రిస్టల్ అనేది యాడ్ చేస్తుంది. క్రిస్టల్ పవర్ యాడ్స్ టు ద పిరమిడ్ పవర్. మీరు వేరే లోకాలకు వెళ్తే ఆస్ట్రల్ ట్రావెల్ ద్వారా అక్కడ బ్రహ్మాండమైన పిరమిడ్స్ మీకు కనబడతాయి. అవన్నీ కూడా క్రిస్టల్స్తో చేసిన పిరమిడ్స్ మీకు కనబడతాయి. ధ్యానంలో మీరు అనేక లోకాలు తిరగవచ్చు.